పర్లేదు. ఒక్క నిమిషం, ఫోన్ ఏదో వస్తుంది. అందరికి నమస్కారం అండి. ఈ సినిమా మీకు ఎవరికి తెలియదు, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ ముందు యాక్ట్ చేసిన సినిమా. కానీ అలా ఉండదు. ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మీకు కనిపిస్తున్నారు కదా ఇక్కడ, పెద్ద పెద్ద ఆర్టిస్ట్. ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ అనే అసలు లేని వాళ్ళు లేరు. ఎల్బి శ్రీరామ్ గారు, బ్రహ్మాజీ, నేను, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం అందరూ కూడాను అంతకుముందు చేయలేదు. ఏ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్లు చేసిన, ఇందులో చేసిన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎవరు టచ్ చేయలేదు అసలు. అంతా కొత్త కొత్తగా ఉంటుంది. యాక్ట్ చేసినప్పుడు కూడా మా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను నిజంగా. నేను కూడా చెప్పాలంటే ముందు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు నాటకరంగం నుంచే వచ్చాను. అందుకని నాకు ఈ సినిమా చాలా ఇష్టమైంది. కాకపోతే చాలా మధ్యలో డిసప్పాయింట్ అయ్యాను. ఏది ఈ సినిమా ఫినిష్ అయినా కూడా రిలీజ్ అవ్వలేదు ఏంటి, రాలేదు ఏంటి అనుకున్నాను. కానీ ఒక మంచి చేతిలో పడింది. ఏది సురేష్, ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారి చేతిలో పడింది ఇది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఈ సినిమా రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయ్యి ఉత్సవం చేసుకోబోతుంది. నిజంగానే కళ తెలిసిపోతుంది కదా ఇవాళ థియేటర్లో. మన పృథ్వీ, ఆర్టిస్ట్ పృథ్వీ, మన ఆనంద్ శ్రీరామ్ గారు ఎంత పద్యంతో ఎరగదీసి మడత పెట్టేశారు భయ్య. మీరు బాగా పాడతారని తెలుసు, సరస్వతి పుత్రులు, అయినా కూడా ఎరగదీశారు జస్ట్ సూపర్. మన రచరవి, ఇక రెజీనా 10 ఇయర్స్ ముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇంకా అందంగా తయారయ్యింది. అలాగే హీరో దిలీప్. ఈ సినిమాకి మిగతా క్యాస్టింగ్లో గిరి, ఇంకా చాలామంది ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు, చాలామంది ఉన్నారు. ఫుల్ స్క్రీన్ ఫుల్. మంచి క్యారెక్టరు, మంచి క్యారెక్టరైజేషన్ తోటి ఒక నాటకాన్ని సినిమా రూపంలో చూస్తున్నట్టు ఉంటుంది. ఇది నాటకం అని మనం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు. కమర్షియల్ వాల్యూస్తో వస్తున్న సినిమా ఇది. నాటకాన్నే కమర్షియల్ వాల్యూస్ తోటి. ఇందాక బ్రహ్మానందం అనేది చెప్పారు మొత్తం సినిమా గురించి, సబ్జెక్ట్ గురించి. అలాగే లేట్ అయిందని మనం బాధపడక్కర్లేదు. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు నేను. మల్లెపువ్వు అనే సినిమా వచ్చింది పాతకాలంలో. చిత్రం బళార విచిత్రం అనే సినిమా వచ్చింది. శంకరాభరణం, కరుణామయుడు, ఇలాంటి సినిమాలన్నీ స్టార్ట్ చేసిన తర్వాత 5-6 సంవత్సరాలు రిలీజ్ అయినాయి, 6-7 సంవత్సరాలు రిలీజ్ అయినాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఇది కూడా, ఈ ఉత్సవం సినిమా కూడా అదే కోవకు రాబోతుంది 100%. ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు. అలాగే ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే మన డైరెక్టర్ అర్జున్ సాయి ఏడి యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లారిటీతో ఉండేవాడు, మంచి క్లారిటీతోటి. చాలా బాధపడ్డాం, ఏంటి ఈ సినిమా ఇంకా బయట రాలేదంటే అనుకున్నాము. కానీ మంచి ప్రొడ్యూసర్ చేతిలో, మంచి బ్యానర్ చేతిలో నుంచి, మంచి డిస్ట్రిబ్యూషన్ చేతిలో నుంచి బయటికి వెళ్ళబోతుంది. ఈ సినిమా 100% సూపర్ హిట్ అవుద్ది. మళ్ళీ ఇందాక అన్నయ్య అన్నట్టు మళ్ళీ సక్సెస్ ఉత్సవంలో మనం అందరం కలుసుకోబోతున్నాం. ఈరోజు వచ్చిన అతిరథ మహారాజులు, ఇక ప్రత్యేకంగా మన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు, ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. మొత్తం అన్నీ ఆల్ ఇన్ వన్, అన్ని సినిమాలు ఒకేలాగా, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, సాంఘికం కావచ్చు, అన్నీ కూడా ఏ సినిమా తీసుకున్నా బ్రహ్మాండమైన మ్యూజిక్ గల గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. అన్ని మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమాలో ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ మంచి వాళ్ళు పడ్డారు సినిమాలో. గ్యారంటీగా సినిమా హిట్ అవుద్ది. అండ్ ఇవాళ ఫ్లాపు లేని డైరెక్టరు అనిల్ రావిపూడి గారు ఈరోజు విశిష్ట అతిథిగా ఇక్కడికి వచ్చారు. ఆయన అంటే ఎందుకు వచ్చారని చెప్తున్నా కాదు, అన్ని ఫంక్షన్స్ రారు కదా, ఈ ఫంక్షన్కి వచ్చారంటే ఈ సినిమా స్పెషాలిటీ అదనమాట. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సినిమా తరఫున, మన డైరెక్టర్ గారి తరఫున, ప్రొడ్యూసర్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ టు మన డైరెక్టర్ గారు. అండ్ వన్స్ అగైన్ సూపర్ హిట్ అవబోతున్న సినిమాకి మనం అందరం కూడాను జేజేలు పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.